బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిన్న జరిగిన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సీసీటీవీ ఫుటేజ్, బస్ నెంబర్ ఆధారంగా బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, సికింద్రాబాద్ కిడ్నాప్ కేసును పోలీసులు ఏ విధంగా ఛేదించారు? మానస, ఎప్పుడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర బాబుకు బిస్కెట్లు ఇప్పిస్తామని చెప్పని ఇద్దరు మహిళలు తీసుకెళ్లి కిడ్నాప్ చేశారని చెప్పని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే బండ్లగూడకు చెందిన అంజుమ్ స్థానికంగా స్లీపర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో కాన్పూర్ వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళడం, రైల్వే స్టేషన్ దగ్గర బిస్కెట్ ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు మహిళలు తీసుకుని పోవడం, వెంటనే ఎంతసేపటికి బాబు బాగా కనిపించకపోవడంతో రైల్వే పోలీసులకి సమాచారం అందించిన ఆయుష్ తల్లి అంజుమ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేసిన నేపథ్యంలో వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వాళ్ళు బస్సు ఎక్కుతూ ఎక్కారన్న సమాచారం మేరకు వెంటనే వాళ్ళు ఆ బస్సును ఫాలో అయిపోయి ఇమ్మీడియట్ గా ఆ ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ కేసులు ఛేదించినట్టు తెలుస్తోంది. అలాగనే ఎప్పుడైతే ఫిర్యాదు తీసుకున్నారో రైల్వే పోలీసులు వెంటనే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పందించి దిగి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు బాబు ఎటు తీసుకెళ్లారు, ఎటువైపు వెళ్తున్నారని చెప్పి సమాచారంతో వాళ్ళు బస్సు ఎక్కి బయలుదేరారన్న సమాచారం తీసుకుని ఆ బస్సును ఫాలో అయ్యి ట్రేస్ చేసి ఆ బాబును సేఫ్ గా తీసుకుని తెలుస్తోంది. ఈ రోజు మీడియా సమావేశంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు వివరించే అవకాశం లేదన్నప్పటికీ కేసును 2 రోజుల్లో వెంటనే కిడ్నాప్ అయిన బాబును సేఫ్ గా తీసుకొచ్చిన నార్త్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీవ్రంగా కృషి చేసి మొత్తానికి కేసును ఛేదించేందుకు మనకు సమాచారం అంతా ఉంది. మానస, అయితే ఇన్నారెడ్డి, మరి పోలీసులు ఈ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మహిళ అసలు ఈ కిడ్నాప్ ఎందుకు చేసిందనే విషయం ఏమైనా తెలిసిందా? దీనికి సంబంధించి బాబుకు సంబంధించి పిల్లలు లేని కారణంగా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఈమె పిల్లల్ని తీసుకెళ్లి ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్మే క్రమంలో ఈమెని ఈ బాబును కిడ్నాప్ చేశారన్న దాని మీద ఇంకా విచారణ కొనసాగుతా ఉంది. ఈ రోజు 12:30 గంటలకు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పిన కూడా పోలీసు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కిడ్నాప్ చేసిన బాబును కిడ్నాప్ చేసిన నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అతి త్వరగా దాదాపు 48 గంటల గడవక ముందే కేసును ట్రేస్ చేసిన పోలీసులు పూర్తి వివరాలను ప్రెస్ మీట్ లో వివరాలన్నీ కూడా తెలియజేస్తామని చెప్తా ఉన్నారు. మానస, అయితే మరి నిందితురాలపై ఎలాంటి కేసు నమోదు చేసే అవకాశం ఉంది? మరి ఆయుష్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? అయితే ఆయుష్ తల్లిదండ్రులు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే బాబుకు మాయమాటలు చెప్పి వెళ్ళారు. తర్వాత వెంటనే ఎంత వెతికినప్పుడు కనిపించకపోవడంతో పోలీసులు వెంటనే స్పందించి బాబును సేఫ్ గా తమ వద్దకు తీసుకురావడం మీద తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగనే దీనికి సంబంధించి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు టీం ప్రత్యేకంగా 3 టీములు బయలుదేరి కిడ్నాప్ అయిన బాబు గురించి గాలింపు చేయడం జరిగింది. మొత్తం మీద ఎట్టకేలకు వాళ్ళు వెళ్ళిన రూట్ ను తర్వాత వాళ్ళు ఏ విధంగా పోయారో ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కాకుండా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కిన బస్సు తర్వాత ఏ రూట్ లో పోతారని చెప్పి తెలుసుకుని ఆ రూట్లలో వాళ్ళు టెస్ట్ చేసి చివరకు ఆ ఇద్దరు మహిళల ఆనవాళ్ళు గుర్తుపట్టి వాళ్ళని అదుపు చేసుకుని విచారించడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న బాబును కూడా సేఫ్ గా రక్షించారు. మొత్తం మీద ఆయుష్ సంబంధించిన కిడ్నాప్ వ్యవహారంలో స్పందించిన పోలీసులు వాళ్ళకు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మానస, రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.